గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇంటింటికి ఇందిరమ్మ ఉచిత కుట్టు మిషన్లు అనే ఒక కొత్త పథకాన్ని నిన్న లాంచ్ చేయడం అనేది జరిగింది. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. అయితే ఈ ఉచిత కుట్టు మిషన్ల కోసము ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్లో ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఈ దరఖాస్తు ఫారంలో అడిగిన వివరాలు ఏమిటి, మరియు ఈ దరఖాస్తుతో పాటు అప్లోడ్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి అన్న పూర్తి వివరాలను మీకు అర్థమయ్యే విధంగా ఓబీఎంఎంఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రాక్టికల్గా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. అయితే దీనికంటే ముందు ఈ పథకం గురించి కొద్దిగా ప్రాథమిక సమాచారాన్ని మీకు అందిస్తాను. ఈ ఉచిత కుట్టు మిషన్లు ఈ విడతలో కేవలం బీసీ మహిళలకు మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది. బీసీ మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి, ఇతర మహిళలకు అవకాశం అనేది ఉండదు. అయితే ఏ వయసు వారు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ 18 సంవత్సరాలు నుండి 55 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి వారికి ఈ ఉచిత కుట్టు మిషన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. వారే దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో వితంతువులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, అనాథ మహిళలకు అవకాశాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఫస్ట్ ప్రియారిటీని ఇవ్వడం అనేది జరుగుతుంది. రేషన్ కార్డును తప్పనిసరి కలిగి ఉండాలి. ఒకవేళ రేషన్ కార్డు లేనట్లయితే ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించవలసి ఉంటుంది. ఇక్కడ ఎంత ఆదాయం ఉండాలి అంటే గ్రామీణ ప్రాంతాలలో అయితే 1,50,000కు మించి వార్షిక ఆదాయం ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షలకు మించి వార్షిక ఆదాయాన్ని కలిగి ఉండకూడదు. ఆ తర్వాత అడ్రస్ ప్రూఫ్ కొరకు తప్పనిసరిగా ఆధార్ కార్డును కలిగి ఉండాలి. ఇక విద్యార్హత ఏమన్నా విధించారా అంటే కనీసం మినిమం 5వ తరగతి చదివి ఉండాలి అని చెప్పేసి పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఈ ఉచిత కుట్టు మిషన్లు ఇక్కడ ఎంతమందికి ఇస్తారు అంటే ఇక్కడ టోటల్గా 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి మొదటి విడతలో 1000 మందికి ఈ ఉచిత కుట్టు మిషన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది అని ఇక్కడ మినిస్టర్ గారు తెలియజేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రాథమిక సమాచారము. ఇక ఈ అప్లికేషన్ ఫారాన్ని మీకు డిస్ప్లే చేస్తూ పూర్తిగా ఏ విధంగా నింపాలి, ఏ డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయాలి అనేది మీకు తెలియజేస్తాను. ఓకే, ఇక ఓబీఎంఎంఎస్ వెబ్సైట్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్లోనే మీరు ఉచిత కుట్టు మిషన్ కోసము దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్, దీన్ని TGOBMMS అని అంటారు. ఈ వెబ్సైట్లోకి రావాలి అంటే మీరు గూగుల్ సెర్చ్ బార్లో TGOBMMS అని టైప్ చేస్తే ఇందులోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది అప్లికేషన్ ఫామ్. ఇక్కడ చూడండి, తెలంగాణ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇంటింటికి ఇందిరమ్మ మిషన్ కుట్టు మిషన్ అప్లికేషన్ ఫామ్ 2026-27 అని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ రెడ్ మార్క్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మ్యాండేటరీగా ఫిలప్ చేయాలి అని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత ముందుగా పర్సనల్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్, దరఖాస్తుదారుని యొక్క పర్సనల్ విషయాలు అడిగారు. ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డులో ఉన్నట్టుగా మీరు ఇక్కడ మీ పేరును ఇక్కడ నింపండి. ఆ తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అంటే ఇది మ్యాండేటరీ కాదు, రెడ్ మార్క్ లేదు కాబట్టి ఇది మ్యాండేటరీ కాదు. రేషన్ కార్డు ఉంటే మాత్రము మీరు రేషన్ కార్డు నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఏరియా అంటే మీది రూరల్ అర్బన్, మీది రూరల్ అయితే దీనిపైన టిక్ చేయండి, అర్బన్ అయితే ఇక్కడ టిక్ చేయండి. ఆ తర్వాత ఫాదర్స్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్, మీ తండ్రి పేరు కానివ్వండి, భర్త పేరుని కానివ్వండి ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు ఉంటే ఇక్కడ వేయండి, ఇది కూడా మ్యాండేటరీ కాదు. ఆ తర్వాత నేమ్ యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉన్నట్టుగా మీ పేరు, ఇది కూడా మ్యాండేటరీ కాదు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత యాన్యువల్ ఇన్కమ్, మీ యొక్క సంవత్సర ఆదాయము ఎంత అనేది ఇది మ్యాండేటరీగా అడిగారు. 1,00,000 ఉందా, 1,20,000, 1,30,000 అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. 1,50,000 దాటకూడదు రూరల్ వాళ్ళైతే. అర్బన్ వాళ్ళైతే మాత్రము 2,00,000 దాటకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత జెండర్, ఇది ఆడోళ్ళకే ఇస్తారు కాబట్టి ఫీమేల్ అని ఆల్రెడీ టిక్ చేయబడి ఉంది ఇక్కడ. ఇక్కడ
మ్యారిటల్ స్టేటస్, మీరు వివాహితుల అవివాహితుల అనేది అడగడం అనేది జరిగింది. మ్యారీడ్ అయితే ఇక్కడ టిక్ చేయండి. అన్‌మ్యారీడ్ అయితే మాత్రం ఇక్కడ టిక్ చేయండి. ఇక్కడ కేటగిరీ, ఈ కేటగిరీ అనే కాడ ఇక్కడ సెలెక్ట్ పైన క్లిక్ చేయగానే వితంతువులు, వికలాంగులు, అర్బన్స్, సింగిల్ వుమెన్స్ ఈ నలుగురికి ప్రియారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మీరు వితంతువులైతే దీనిపైన టిక్ చేయండి. వికలాంగులైతే దీనిపైన టిక్ చేయండి. అనాథలైతే దీనిపైన టిక్ చేయండి. సింగిల్ వుమెన్ అయితే దీనిపైన టిక్ చేసి ఎంచుకోండి. ఓకే. ఇక తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్‌ను ఖచ్చితంగా ఇక్కడ ఎంటర్ చేయమని అడిగారు. ఆల్టర్‌నేట్ మొబైల్ నెంబర్, మరొక మొబైల్ నెంబర్ ఉన్నట్టయితే ఎంటర్ చేయండి. లేదట్లయితే వదిలేయండి. ఆ తర్వాత మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది మ్యాండేటరీ. మీ క్యాస్ట్ ఏంటి? బీసీనా? కాదా? అని తెలుసుకోవడానికి క్యాస్ట్ సర్టిఫికేట్‌ను అడిగారు. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ పైన ఉన్నటువంటి నంబర్‌ను ఇక్కడ ఎంటర్ చేయండి. నేమ్ యాజ్ పర్ క్యాస్ట్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్‌లో మీ పేరు ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత సబ్ క్యాస్ట్, ఇప్పుడు మీరు బీసీలలో మీ సబ్ క్యాస్ట్ ఏంటిదంటే చాకల, మంగళ, కుమ్మర ఏది మీ క్యాస్ట్ అయితే అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మినిమమ్ 5th క్లాస్ అండ్ అబోవ్ అడిగారు. మీరు ఏం చదువుకుంటే అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అని అడిగారు. అంటే మీకు ఒకవేళ ఇది మ్యాండేటరీ కాదు, సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు దానిపైన అది ఎక్కడ ఇచ్చారు ఏంటి అనేది ఇక్కడ దీనిపైన సెలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ ట్రైనింగ్ తీసుకున్నారా లేదా ఎక్కడైనా టీజీబీసీ సిఎఫ్సిలో ట్రైనింగ్ తీసుకున్నారా, నాట్ ట్రైన్డ్ అంటే మీరు ట్రైనింగ్ తీసుకోలేదా, లేదా అదర్స్ అన్నది ఈ నాలుగిట్లో ఏదైతే అది మీరు ఇక్కడ టిక్ చేసి ఎంచుకోండి. ఆ తర్వాత అడ్రస్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్, దరఖాస్తుదారు యొక్క అడ్రస్‌ను కూడా అడిగారు. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్‌ను ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క నియోజకవర్గాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ నియోజకవర్గం వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మండల్ వస్తుంది, మున్సిపాలిటీ వస్తుంది. దీనిపైన మీరు మీ మండలం గాని, మీ మున్సిపాలిటీ గాని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయండి. ఆ తర్వాత పంచాయతీ మీరు ఎంచుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత పిన్ కోడ్ నంబర్‌ను 508205 పిన్ కోడ్, జిప్ కోడ్ ఉంటుంది కదా! దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత డోర్ నంబర్, మీ యొక్క హౌస్ నంబర్‌ను ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ యాజ్ పర్ ఆధార్, ఆధార్ కార్డ్‌లో ఉన్న ప్రకారము మీ యొక్క అడ్రస్‌ను ఇక్కడ మెన్షన్ చేయండి. ఆ తర్వాత కింద అటాచ్‌మెంట్స్ అడిగారు గదా! మీరు అప్‌లోడ్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ అప్లికెంట్ ఫోటోగ్రాఫ్, దరఖాస్తుదారుని యొక్క ఫోటోను మీరు అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్, ఇది మ్యాండేటరీ కాదు. మీరు టైలరింగ్ ట్రైనింగ్ తీసుకున్నట్టయితే ఆ ట్రైనింగ్‌కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్టయితే దానిని అప్‌లోడ్ చేయమని అడిగారు. ఆ తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద ప్రివ్యూ అని ఉంది గదా! ప్రివ్యూ పైన క్లిక్ చేయగానే టోటల్ అప్లికేషన్ ఫార్మ్ మీరేమన్నా మిస్టేక్ చేశారా, కరెక్ట్‌గా నింపారా అనేది ఉంటుంది. కరెక్ట్‌గా నింపినట్టయితే సబ్మెన్షన్ అని అడుగుతుంది. అక్కడ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఎక్నాలెడ్జ్‌మెంట్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు ఈ OBMMS వెబ్‌సైట్‌లోకి వెళ్ళి ఈ ఉచిత కుట్టు మిషన్లకు మీరు దరఖాస్తు చేసుకోండి. ఆల్ ద బెస్ట్.